కేవలం అక్కడ మనసు మాత్రమే మాట్లాడుతుంది. అలాంటి కపుల్‌నే నేను ఇవాళ మీ ముందుకి తీసుకొచ్చాను. పేర్లు తెలిసేసుకుందామా ఫస్ట్‌లీ అయితే. నేనొచ్చేసి తీబా రాణి. కెన్ యూ టెల్ యువర్ నేమ్? You can call me Steaky. హనీ, Honey, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆయన వచ్చిన 2 డేస్‌కి మీకు పెళ్లి అయిపోయిందా? ఆయన వచ్చిన 2 డేస్కే మాకు మ్యారేజ్ అయిపోయిందండి. చిన్న పిల్లాడి మనస్తత్వం అనుకోవాలి. అసలు నా మొహానికి ఏం దొరకలేదు. మరి ఆయనకి ఎలాంటి ఇబ్బంది అనిపించట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత? అది అందుకేనా చేతుల మీద? అవునండి. Okay. ఇప్పుడు మనకంటే కొత్త ప్లేస్కి వెళ్ళిపోతే మనకి బ్లడ్ లో చేంజెస్ అవును జరుగుతాయి. అవును. ఏంటి అబ్బాయి ఎంత ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అనే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఎవరైనా అన్నారా? గట్టిగా ఉన్న వాళ్ళకి హార్ట్ ఉండదు. ఉండదు. మీరు నీస్ మీద ఉండి తనకి ప్రపోజ్ చేయగలరా? Marry me and be my wife in this life. Yes, my honey, I'm always for you. I'm always for you, my beautiful wife. My honey. Mwah. మీకు డివోర్స్ అయిందా ముందే? అంటే ఆయనకు కూడా డైవర్స్ అయిందండి. ఓకే. ఆయన కూడా మ్యారీడ్. ఆయన ఫస్ట్ వైఫ్ ఆయన టార్చర్ చేశారు. చాలా అండి, చాలా Okay. చాలా సార్లు నాకు ఆయన ఏడ్చుకుంటూ మరి చెప్పారండి. కట్నం ఇవ్వలేక మీకు పెళ్లి చేసేసారు. క్లాత్ అంటే బట్టలు లేకుండా కూడా ఇప్పేసి మరి కొట్టడం జరిగింది ఆ అబ్బాయి నాకు. బాబు పుడితే పోదు అని. పోదు. ఆ. అంబులెన్స్ వెళ్ళేటప్పుడు అంబులెన్స్ మధ్యలోనే అతను బాబుని చంపేసే ప్రయత్నం చేశాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఇవాళ మీ ముందుకి చాలా ఇంట్రెస్టింగ్ కపుల్ అనుకోవచ్చు. చూస్తే మీరే అర్థం చేసుకుంటారు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటారు, వాళ్ళ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అనేది. సో వీళ్ళిద్దరి గురించి చెప్పబోయే ముందు 2 మాటలు నేను మీతో చెప్పాలి అనమాట. నార్మల్గా మనం జోక్గా మాట్లాడుకుంటూనే ఉంటాం, ప్రేమ గుడ్డిది, చెవిటిది, మూగది ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం. బట్ నాకు తెలిసినంత వరకు ప్రేమకు ఒక మనసు ఉంటుందేమో, నాకు తెలీదు. బట్ దానికి రూపం లేకపోయినా మనసు ఉంది. ఎందుకంటే ఆ మనసుకి ప్రాంతం, నార్మల్గా మన దేశం, రాష్ట్రం, భాష, వేషం ఇలాంటివి ఏమీ పట్టింపు ఉండవు. కేవలం అక్కడ మనసు మాత్రమే మాట్లాడుతుంది. అలాంటి కపుల్నే నేను ఇవాళ మీ ముందుకి తీసుకొచ్చాను. వాళ్ళ పేర్లు నేను చెప్పే కంటే ముందు వాళ్ళ చేతే చెప్పించి వాళ్ళ స్టోరీ కూడా వాళ్ళ చేతే చెప్పించాలి అనుకుంటున్నాను. ఇక చెప్పడానికి కూడా ఏం లేదు. యాక్చువల్గా ఒక స్టోరీ ఉంది, చిన్నది ఉంది. అది నేను లాస్ట్లో మీకు ఇంటర్వ్యూ ఎండ్ అయిపోయే టైంలో చెప్తాను. ముందైతే వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. హలో అండి. నమస్తే. Namaste. నమస్తే. మీకు తెలుగు తెలుసా? డూ యు నో తెలుగు? I try to learn. My wife tried to learn me, but I'm a bad student. ఓకే. ఆవిడ హెల్ప్ చేస్తున్నారు మీకు, Yeah, of course. అంతే కదా? అవునండి. ఓకే. బట్ ట్రై చేస్తున్నారు తెలుగులో మాట్లాడడం చాలా కోసం. వరకు అండి. ఓకే. అండ్ నేను ఇంట్రోలో చెప్పాను మీ పేర్లు నేను మీ చేతే చెప్పిస్తాను అని. ఒక్కసారి మీ పేర్లు తెలిసేసుకుందామా ఫస్ట్లీ అయితే. నేనొచ్చేసి తీబా రాణి. తీబా రాణి. అండ్ కెన్ యూ టెల్ యువర్ నేమ్? Yes, my name is Steek Evanita, but you can call me Steaky. వీ కెన్ కాల్ స్టీకే. Yes, Steaky. Steaky. స్టీకీ. Yes. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టే చాలా వరకు నార్మల్గా నాకైతే మీ స్టోరీ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ స్టోరీని నేను వింటమే కాదు, చాలా మందికి చూపిస్తే బాగుంటుంది కదా అన్న ఒక చిన్న ఆలోచనతో నేను మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. అండ్ తెలిసేసుకుందామా, అసలు నాకు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలి అని ఉంది. మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ గురించి, అన్నిటి గురించి తెలుసుకోవాలి అని ఉంది. బట్ ఫస్ట్ అయితే అసలు మీ చిన్నతనం నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ చిన్నతనం అంతా ఎలా గడిచింది తెలుసుకోవచ్చా?
నేను పాలవంచ సిటీ అండి. పాల్వంచ. అది కొత్తగూడెం నియర్ సిటీలో ఉంటుంది. అంటే ఇంకా కంప్లీట్ గా డీప్ గా వెళ్తే నేను జగన్నాథపురం అనే విలేజ్ పర్సన్ ని. ఓకే. నా చిన్నప్పుడైతే నేను అప్ టు నర్సరీ టు 5th నార్మల్ గవర్నమెంట్ స్కూల్లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశానండి. ఆఫ్టర్ దట్ నేను ఒక సిబిఎస్ఈ రిలేటెడ్ నవోదయ అనేసి దానికి నేను రాయడం జరిగింది ఎంట్రన్స్ ఎగ్జామ్. సో అట్లాగా అప్ టు 24 విలేజెస్ లో నా ఒక్కదానికి వచ్చింది. ఓకే. అది నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. సో సిబిఎస్ఈ లో సీట్ చదువు బిడ్డ అయితే మీరు. అట్లా అండి. అలాగా ఇక ఆఫ్టర్ దట్ 6th డైరెక్ట్ 6th కి జంప్ చేసేసి 6th టు ఇంటర్ దాకా నవోదయలోనే కంప్లీట్ చేసుకున్నాండి సిబిఎస్ఈ. ఆఫ్టర్ దట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశానండి. అంతే. మీ అమ్మ నాన్న? మా పేరెంట్స్ వచ్చేసి నార్మల్ హౌస్ వైఫ్. మై మదర్ అండ్ మై ఫాదర్ ఈజ్ ఏ అగ్రికల్చర్ పర్సన్. ఓకే. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఓకే. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? తమ్ముడు ఉన్నాడండి. మీ తమ్ముడు ఉన్నాడు? తమ్ముడు ఉన్నాడు. ఓకే. ఆయన గురించి తెలుసుకుందామా? బట్ ఆయనకి తెలుగు రాదు కాబట్టి మీరే చెప్పాలి. చెప్పేస్తారా? Can you give your introduction to them, honey? Yes, what shall I say? Sebastian? Where are you from? Yes, my name is Stig. I'm from Norway, and I'm 32 years old. 20? 32. 32. Yeah. 32 years old. yes. Okay. Okay. I love travel. I love seeing new things, but I met my beautiful wife here now, so I hope to want to settle down and build a beautiful life now. Okay. A peaceful, beautiful life. That's what I wish. So I've been traveling all over Europe in my 20s, so now I wish peace. And Do you want to settle in India? Yes, I wish to live in India. It's a beautiful country. I love it here, and the people are so peaceful and loving. The Indians are so amazing. This is the place I want to be. ఓకే. ఆయన చాలా అర్థం చేసుకున్నారు ఇండియాని. చాలా అండి. ఓకే. ఆయనకి సిబ్లింగ్స్ ఎలా ఉన్నారా? Do you have your siblings? Yes, I have 2 sisters and a brother. So, and my sisters and brother, they support me very much. They know how much it means to me to be happy, and they know that I am always happier when I am outside Norway in Scandinavia. Norway is a very cold country to the north. It's How many siblings you have? I have 3 siblings. 3 siblings. Okay. Yes. Sisters only. Bigger or smaller? 2 elder sister and 1 Younger. Oh, తమ్ముడు. tamil. Oh God. you know Telugu words, sir? Yeah, a little bit. Little bit. Okay. So, yeah, my mother, she was in the nursing home taking care of the elderly. She also worked in the ship. My stepfather, he has his own transport company. My biological father, he's a captain on supply ship taking food and supplies to the old rigs. So that's what he does. So, yeah, my family is a working family, and my grandmother, she is still alive, bless her, and she comes from a farm. So, yeah. Okay, thank you. యాక్చువల్లీ ఆయన ఏం చెప్తున్నారు, వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చేసి అంటే స్టెప్ ఫాదర్ దగ్గర ఉంటున్నారు ప్రెసెంట్ అయితే. అంటే ఆయన ఫాదర్ లేరా అండి? ఉన్నారండి. అంటే కొంచెం ఇష్యూ ఉండే, అంటే మా అత్తయ్య గారికి మామయ్య గారికి డివోర్స్ అయ్యి సెకండ్ హస్బెండ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు సెకండ్ పర్సన్ అయితే అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ చాలా డిఫరెన్స్ అండి. అంటే మా ఫస్ట్ మామయ్య గారికి మొదటి మామయ్య గారికి ఆయన కొంచెం వైలెంట్ అనమాట బాగా. సో నార్మల్గా ఫారినర్స్ ఏంటంటే ఎక్కువ వైలెన్స్ ని వాళ్ళు ప్రిఫర్ చేయరు. సో అందుకనేసి చిన్నప్పుడే మా ఆయన 4 years ఉన్నప్పుడే వాళ్ళు డైవర్స్ తీసుకోవడం జరిగింది, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి కన్న కొడుకులాగా చూసుకుంటున్నారు స్టెప్ ఫాదర్. ఓకే. కన్న కొడుకులాగా ఇప్పుడు కూడా చాలా కేర్.
చిన్న ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లం వచ్చాక ఎంత సఫర్ అయ్యారో అక్కడ నుండి ఓకే. ఎంత గైడ్ చేశారు నన్ను, మంచిగా చూసుకోరా అనేసి చాలా వరకు నాకంటే కూడా ఆయనకి బాగా ఈ ప్రేమ చాలా ఎక్కువగా రేర్ ఈయన. కేసెస్ లో ఇలా జరుగుతూ ఉంటుంది చాలా కదా. అండి, చాలా ఉంది. ఓకే. ఆ తర్వాత ఆయనకు 2 సిస్టర్స్ అండి, 2 అక్కలే, ఉమ్, ఈయన చిన్నవారు. ఉమ్, సో ఇంకా అందరు కూడా అంటే షిప్స్ అండి, అంటే బిగ్ షిప్స్ ఉంటాయి కదా, క్రూజ్ షిప్స్, అక్కడ అందులో కెప్టెన్ అనమాట. ఓకే. మా మామయ్య ఉమ్, మామయ్య గారు. ఇంకా మదర్ వచ్చేసి నర్స్. నర్సింగ్ హోమ్. నర్స్ అంటే నర్స్ గా చేస్తూ ఉంటారు. ఆయన ఏం చేస్తారు? యా, ఈయన వచ్చేసి ప్రెసెంట్ ఈయన కూడా బిజినెస్ ఉందండి. Business. యా, బిజినెస్ ఉంది, బిజినెస్ కంటిన్యూ చేస్తూ ఉంటారు ఇక్కడ నుండి. ఉమ్, యా. ఓకే. మరి మీ ఇద్దరికి ఎలా పరిచయం తెలుసుకోవచ్చా అసలు? డెఫినెట్లీ అండి. ఉమ్, నార్మల్ గా నా పర్సనల్ లైఫ్ వచ్చేసి ఆఫ్టర్ మై డైవర్స్. మీకు డైవర్స్ అయిందా ముందే? యా అండి, నాకు తెలుసు. సేమ్. అంటే ఆయనకు కూడా డైవర్స్ అయిందండి, ఓకే. ఆయన కూడా మ్యారీడ్. ఈయన కూడా? ఈయన డివోర్స్, మీరు డివోర్స్? అవును. ఓకే. ఓకే. ఆయన వచ్చేసి ఒక అంటే వేరే నియర్ బై ఆఫ్రికా కాంటినెంట్ లో ఒక ఆమె. Can I say her country? Yeah. Yeah, only I will say the country, but I don't mention. Yeah, her name. I was living in Morocco for 4 or 5 years. ఓకే. I was hoping actually that I would live there, but my ex wanted to go to Europe, so I did that mistake. Yeah. So Say how was her behavior? I was very young when I got married the first time, so it started good, but then it ended bad with psychological violence and stuff. It was not nice. ఓకే. So I got out from it, and I found an amazing wife that is just giving. She's just giving love and care, and I never seen anything like that. ఎంత క్యూట్ గా చెప్తున్నారు అసలు. బట్ ఆయన ఫస్ట్ వైఫ్ ఆయన టార్చర్ చేశారు. చాలా అండి, చాలా Okay. చాలా సార్లు నాకు ఆయన ఏడ్చుకుంటూ మరి చెప్పారండి ఎంత టార్చర్ చేసేది. అంటే ఆమెకు ఒక వేరే అఫేర్ ఉంది. Yeah. ఓకే. తను అంతేకాకుండా ఎక్కువగా ఈయనని టార్చర్ చేయడం, ఎక్కువ తిట్టడం, అంటే ఇంకా ఎక్కువగా ఆయనకి ఎప్పుడు violence. ఫస్ట్ మ్యారేజ్ అయింది? ఆయనకి 21 years అలా. 21 years. Yeah. లవ్ మ్యారేజ్ అది? మేబీ ఈజ్ దట్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? యువర్ ఫస్ట్ లవ్? యా, Your ద first. ఫస్ట్ ఎక్స్. It was not arranged. యా, ఆఫ్ కోర్స్, అంటే టీనేజ్ కాబట్టి ఆ ఏజ్ లో లవ్ అట్లాగా అండి. ఆఫ్టర్ మ్యారేజ్ తను బాగా క్రూయల్ గా బిహేవ్ చేయడం, బాగా ఈయన కూడా ఫిజికల్ గా కూడా అబ్యూస్ చేయడం. అబ్యూస్ చేయడం. Mm. అవునండి, అలాగా చేయడం స్టార్ట్ చేసింది. అలాగే తనకు అంటే షీ హ్యావ్ ఎ కిడ్, అంటే ఈయనతోనే. ఓకే. గవర్నమెంట్ వచ్చేసి ఎవరి దగ్గర మరి ఇప్పుడు కిడ్ ఉండాలి అనేది డిసైడ్ చేసి తనకే అప్పగించారు. Mother ఆఫ్టర్ కి దట్ ఇచ్చారు. కానీ మనీ మాత్రం ఆ కిడ్ కి ఈయననే మంత్లీ సెండ్ చేస్తూ ఉంటారు కంప్లీట్ గా. ఓకే. మళ్ళీ తను చేసిన టార్చర్ అదంతా కూడా బాగా ఈయన సఫర్ అయిపోయి మెంటల్ కూడా చాలాగా ప్రెజర్ కి గురైపోయారు. ఎక్కువగా అంటే ఆ ప్రెజర్ కి నిద్రలోనే ఉండడం, ఓకే. ఎక్కువగా అంటే బయట ఆ టైంలో? అవును, ఆ టైంలో ఓకే. బయట ప్రపంచానికి రావాలి అనే ఇష్టం లేదు. డిప్రెషన్ లో ఉంది. కంప్లీట్ డిప్రెషన్ అండి, అలాగ ఉన్నారు. సో ఆ టైంలో ఆయన ఇంకా వేరే లేదు, నేను డైవర్స్ అయిపోయింది, ఇంకా డైవర్స్ అయిపోయింది. ఎవరి దగ్గర ఉండాలి బాబు అనేది డిసైడ్ అయిపోయింది. ఇంకా ఈయన మంత్లీ మనీ సెండ్ చేయాలి, చైల్డ్ కేర్ మనీ అనేసి అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఆయనకి ఈ డిప్రెషన్ నుండి ఎలా బయటికి రావాలి ఆయనకి అర్థం కాలేదండి. ఆయన సమ్ యాప్స్ చూస్తూ ఉంటే మామూలుగా మ్యారేజ్ ప్రొఫైల్ యాప్స్ అలాగా తెలిసింది. నాకంటే ముందు వేరే ప్రొఫైల్స్ ని ఆయన యాక్సెప్ట్ చేయడం, అంటే నార్మల్ ఓన్లీ మెసేజెస్ వరకే యాక్సెప్ట్ చేయడం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీడియో కాల్స్ లో పిక్చర్స్ అవన్నీ తీసుకొని మనీ కోసం వేరే ఉమెన్స్ ఆయన్ని బ్లాక్ మెయిల్ చేయడం అలా జరిగింది. చాలా వరకు ఆయన మనీ అట్లాగా
వెళ్ళిపోవడం జరిగింది వేరే ఓకే. వాళ్ళకి. సో అలాగా ఈయన ఇంకా డిప్రెస్ అయిపోయారు. అంటే మనుషులు నమ్మే స్టేజ్ పోయింది. పోయింది ఇంకా ఆ. కంప్లీట్ గా పోయింది. ఆ. అవునండి. అరే నేను ఒక అంటే సైకో పర్సన్ నుండి బయటకు వచ్చాను. ఇంకా ఈ డిప్రెషన్ నుండి ఇంకా కోలుకోముందే ఇంకా ఇంకొక ప్రెజర్ అయింది నాకు. ఇప్పుడు ఎలా నేను ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఏంటి అసలు నా లైఫ్ ఏంటి అనేసి చాలా డిప్రెషన్ లో ఉన్నారండి. ఆయనకి మనీ వస్తున్నాయి అంతా ఉంది, బట్ మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేదు. ఇప్పుడు మనశ్శాంతి మనం మనీ ద్వారా మనం కొనలేము. అవునండి. సో అలాగున్న టైంలో నాకు ఇట్లాగా డైవర్స్ అయిందండి. యా నా పాస్ట్ వచ్చేసి నేను 20 ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ మా పేరెంట్స్ చేశారండి. అరేంజ్డ్ మ్యారేజ్ Arranged మీది. marriage ఓకే. మాది. అంటే మా రిలేటివ్. ఓకే. తను 1 ఇయర్ 2 ఇయర్స్ బాగానే ఉన్నాడు. ఒక 1 ఇయర్ అయిపోయింది, నాకు కూడా కిడ్ అట్లాగా పుట్టడం జరిగింది. అయితే మేము అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పారండి, ఆయన అన్ఎడ్యుకేటెడ్, ఓకే. నేను ఎడ్యుకేటెడ్. చాలా మంది చెప్పారు మరి అన్ఎడ్యుకేటెడ్ చేసుకుంటున్నా ఎట్లా సెట్ అవుతుంది అంటే, అమ్మ వాళ్ళు చూశారు కదా ఎందుకు అంటే నేను సిబిఎస్ఈలో చదవడం ఇదంతా వాళ్ళే స్పెండ్ చేశారు అమౌంట్. సో నేను వాళ్ళకి ఆపోజిట్కి వెళ్ళాలనుకోవట్లేదు, నేను వాళ్ళు చెప్పినట్టే వింటాను అనేసి లవ్ అట్లా కూడా ఏం ప్రిఫర్ చేయలేదు. చేయకుండా వాళ్ళకి వాళ్ళు చెప్పారు, అమ్మ వాళ్ళు చెప్పారు అని చేసుకున్నాను. చేసేసుకోవడం ద్వారా ఏంటంటే ఆయన ఏంటో నాకు తెలీదు, ఆయన బిహేవియర్ ఏంటి అసలు ఆయన ఏంటి అనేది తెలియకుండా నేను ఆయనతో ఇక ఏముంది మామూలుగా ఇప్పుడు లవ్ అయినా సరే తెలీదు ఒకరికంటే ఒకరు, తర్వాత జర్నీ స్టార్ట్ చేసే కొద్ది అంతా తెలుస్తుంది కదా అన్నట్టు. లవ్ అయినా అరేంజ్డ్ అయినా ఒక పర్సన్ అర్థం ఉంటుంది. అట్లాగా నేను కూడా మూవ్ అవుదాంలే అని అనుకున్నాను. కానీ ఆయన వచ్చేసి ఆయనకి నేనంటే ఇష్టమో లేదో తెలియదండి, ఎందుకంటే ఆయన మల్టీ మైండెడ్ పర్సన్. అంటే 1 minute కి 1 డైమెన్షన్స్ ని చూపెట్టడం అట్లాగా బాగా. అందుట్లో మా పేరెంట్స్ కూడా ఎందుకు ఒప్పుకున్నారంటే ఇది మనీ ఇవ్వలేదు, మేము కట్నం ఇవ్వలేదు. ఓకే. కట్నం అంటే మేము కట్నం ఇవ్వము, ఇంత చదివిపించాం కదా అమ్మాయి పాపకి, మరి జాబ్ వస్తుంది, జాబ్ తో మీ అబ్బాయి సెట్ అయిపోతాడు అనేసి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని కుటుంబ సభ్యంగా అందరూ సరే అనుకున్నారు. ఇవ్వలేక మీకు పెళ్లి చేసేసారు. సరే అని వాళ్ళు కూడా కట్నం వద్దనుకున్నారు. కట్నం తీసుకోలేదు. ఒక 1 month బాగానే ఉంది. 2nd month నుండి వాళ్ళు టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అత్తమామలు ఇద్దరు. నువ్వు కట్నం తేలేదు, ఏం తేలేదు, మా రిలేటివ్స్ ఉన్నారు, ఆమె 1 కోటి రూపాయలు ఇచ్చారు, ఆమె 1 కోటి రూపాయలు ఇచ్చొచ్చింది, ఇంకొకరు 50 lakhs ఇచ్చొచ్చారు, ఇలాగా అందరికి లక్షలు వస్తున్నాయి, మాకేం లేదు అనుకుంటే ఇక టార్చర్ బాగా చేయడం, ఇంకా ఫిజికల్ అబ్యూజ్ అంటే అందరి ముందు తీసుకొని వచ్చి కొట్టడం, వాళ్ళ ఊరందరిని పిలిచి మరి ఊర్లో పెట్టి కొట్టడం జరిగింది. నేను అసలుకి క్లాత్ అంటే బట్టలు లేకుండా కూడా ఇప్పేసి మరి కొట్టడం జరిగింది ఆ అబ్బాయి నాకు. అట్లా కొట్టడం జరిగింది అందరి ముందు. నేను అట్లాగా పరువు తీసుకున్నాను. కానీ నా విషయంలో ఏంటంటే హస్బెండ్ కొడతాడు, ఏమైనా చేస్తాడు, ఏంటంటే మన కల్చర్, హస్బెండ్ ఆయన ఇష్టం. ఇక ఆయన కొట్టడంలో తప్పలే, ఏ విధంగా అయినా కొట్టొచ్చు, అందుట్లో పరువు పోయేది అనేది ఏం లేదు. వేరే వాళ్ళు కొడితే అది పరువు కిందకు వస్తుంది. సో అట్లా జరగడం జరిగింది. మా పేరెంట్స్ కూడా వాళ్ళు ఏంటంటే నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. ఓకే వదిలే అని చెప్పడం. మళ్ళీ తర్వాత మన రిలేటివ్ నుండి ఎందుకు తప్పించుకోవాలి, స్టార్టింగ్ ఇలానే ఉంటది, తర్వాత కలిసి ఉంటారులే అనేసి అమ్మ వాళ్ళు చెప్పడం, ఏం కాదు నువ్వు ఇతనితోనే ఉండాలి, నువ్వు విడిపోవద్దు అని చెప్పడం జరిగిందండి. నేను అప్పటికి నా గ్రాడ్యుయేషన్ కంటిన్యూ చేస్తున్నానండి. నేను ఎగ్జామ్స్ రాయడానికి అనేసి ఆయన పర్మిషన్ అడగడం జరిగింది. వాళ్ళు నాకు చెప్పారు ఏంటంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా షీ క్యాన్ కంటిన్యూ హర్ ఎడ్యుకేషన్. అందుకనేసి నేను నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకుంటాను. వాళ్ళు దాని మీదే ఆ ఒప్పందం మీద మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ తర్వాత ఇక ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను ఎగ్జామ్ కి అటెంప్ట్ అవుదామని వెళ్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆపడం, నీకెందుకు ఎడ్యుకేషన్, ఇంకా నీకు అవసరం లేదు అని చెప్పడం. మరి ఎడ్యుకేషన్ లేకుండా తర్వాత నాకు జాబ్ ఎలా వస్తుంది, మీకు కట్నం ఇవ్వలే కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ డౌరీ ఐ కెన్ కంప్లీట్ యువర్ నీడ్స్ విత్ దిస్ స్టడీ ఎడ్యుకేషన్
అని నేను చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి అదేం అర్థం కాలేదండి. వాళ్ళు ఏ విధంగానైనా సరే అంటే నా ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ ఎప్పుడు కూడా ఒకటే, వదిలేసే అమ్మాయిని వదిలేసే, నువ్వు వదిలేకపోతే నేను చనిపోతా అయ్యో ఓకే అని చెప్పి బ్లాక్ మెయిల్ కూడా చేయడం జరిగింది. కంప్లీట్ గా నేనే వాళ్ళకి చెప్పేశానండి. ఓకే, మీరు ఎందుకు ఇంత ఘనంగా టార్చర్ అవుతున్నారు, నన్ను టార్చర్ పెడుతున్నారు, సరే ఇంకా కంప్లీట్ గా వదిలేద్దాం, మీకు నాకే సంబంధం లేదు, లెట్స్ టేక్ డైవర్స్, నేను నా లైఫ్ నేను చూసేసుకుంటా, ఇంకా కావాలంటే నేను దగ్గరుండి ఆయనకి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా, కానీ ఇంకా నాకైతే మీతో వద్దు, ఇలాంటి టార్చర్ రాకొద్దు, నేను ఇంకా కంప్లీట్ గా మీ దగ్గర నుండి వెళ్ళిపోతా అని చెప్పేసానండి. మరి మీకు బాబు ఉన్నారు అని చెప్పి? అవునవునండి, బాబు 1 year తర్వాత అంటే ఆఫ్టర్ 9 months బాబు పుట్టాడండి. సెప్టెంబర్ 2. అది వచ్చేసి 2021. అప్పుడు అప్పుడే డెలివరీ అయింది. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అంటే ఫిట్స్ అట్లాగా సమ్ వస్తూ ఉంటాయి కదా. సో అవన్నిటిని వాళ్ళు చూస్తూ అంటే డాక్టర్స్ వాళ్ళందరూ కూడా చెకప్ చేస్తూ ఉన్నారు. బాబుకి కొంచెం చిన్నగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. సో దానికోసం అంటే సమ్ ఐసీయూ బాక్స్ లో పెట్టడం, అట్లా ట్రీట్మెంట్ ఇవ్వడం అలా జరుగుతుంది. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. బాబుని తీసుకుని వచ్చి మా మదర్కి ఇచ్చేసారు. ఆ అబ్బాయి అప్పుడు వచ్చాడు. అప్పటిదాకా నా దగ్గర లేడు. ప్రెగ్నెంట్ టైంలో కూడా చాలా సార్లు మా ఇంటికి వచ్చి నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొట్టడం జరిగింది. అంటే నాకు ప్రెగ్నెన్సీ పోవాలనేసి అలాగా స్టమక్ లో అట్లాగా కొట్టడం జరిగింది. కానీ అయినా సరే ఐ గివెన్ బర్త్ 2 years. బాబు పుట్టాడు. ఫైనల్ గా బాబు పుట్టాడు. మాకు ఈమెకి రిలేషన్ పోదు. వాళ్ళమ్మ బాగా మ్యానిపులేట్ చేసింది అనమాట. బ్రెయిన్ బాబు పుడితే పోదు అని చెప్పేసి నా అబ్బాయి బాగా డేర్ చేసేసాడు. ఆయన డేర్ చేసేసి మా మదర్ చేతిలో నుండి తీసుకొని, నేను యూరిన్ ఇన్ఫెక్షన్ కి సంబంధించి వేరే అంటే ఇప్పుడు ఖమ్మం వెళ్ళాలి, ఖమ్మంలో ట్రీట్మెంట్ చేపియాలి అని డాక్టర్స్ చెప్తే నేను తీసుకెళ్తా, మీకెందుకు అత్తయ్య గారు, నేను తీసుకెళ్తా అని మంచిగా నమ్మించి తీసుకెళ్ళాడు. అంబులెన్స్ లో వెళ్ళేటప్పుడు అంబులెన్స్ మధ్యలోనే అతను బాబుని చంపేసే ప్రయత్నం చేశాడు. బాబు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేద్దామని బాబుని పడుకోబెట్టేసరికి నోస్ లో మౌత్ బ్లడ్ వచ్చింది. ఒక పర్సన్ అంటే మనకి చిన్న బాబు బ్లడ్ రావడం అంటే ఇక్కడ ప్రెజర్ పడితేనే. సో అది జరగడం జరిగింది. అలాగా బాబు అలాగా అంటే బర్త్ డేనే చనిపోవడం జరిగింది. అలా మీ మెంటల్ ట్రామా అనేది అలా ఇద్దరికి అంతే, ఫస్ట్ లైఫ్ అనేది మీ ఇద్దరికి చాలా మెంటల్ ట్రామానే ఇచ్చింది అనమాట. కంప్లీట్ గా నేనైతే ఈ తర్వాత బాబు చనిపోయిన తర్వాత చాలా డిప్రెస్ అయిపోయానండి. నా ఎగ్జామ్స్ లో కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అయినా కానీ నేను కంప్లీట్ చేసుకున్నా. ఎందుకంటే ఫ్యూచర్ లో నాకేంటంటే నాకు ఒక ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఫ్యామిలీని నేను బిల్డ్ చేసుకోవాలి. ఆ ఫ్యామిలీకి నేను అన్ని కూడా ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి. ఎంత హార్డ్ వర్క్ చేసైనా సరే అనేసి నేను నాకుంది ఎడ్యుకేషన్, ఐ హ్యావ్ టు కంప్లీట్ మై ఎడ్యుకేషన్ ఫస్ట్ అని చెప్పేసి నేను నా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేశాను 2024 నుండి. చాలా వరకు ఎగ్జామ్స్ అయిపోయి హాస్టల్లో మ్యాక్సిమం నేను హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఇవన్నీ పాస్ట్ అంతా గుర్తొచ్చేసి చాలా వరకు ప్రెజర్. ఇక్కడే ఉండేవాళ్ళ హాస్టల్ అంటే? ఇక్కడే బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అసలుకి ఒక్కొక్కసారి అర్థమయ్యేది కాదు. అంటే మైండ్ కూడా బాగా నేను అసలు ఏంటి ఇదంతా, నా లైఫ్ ఏంటి ఇదంతా ఏంటి నేను బాగా అనుకునేదాన్ని. బాగా అంటే నేను ఎక్కువ డివోషనల్ పర్సన్, ఎక్కువగా గాడ్ కి ప్రేయర్ చేస్తూ ఉంటా. అలాగా ఎక్కువగా గాడ్ కి ప్రేయర్ చేయడం అయినా కానీ కంప్లీట్ గా నేను అనుకున్నా కదా, అంటే ఒకళ్ళు ఉన్నట్టే ఇంకొకళ్ళు ఉండరు, ఒకళ్ళు ఉన్నట్టు ఇంకొకళ్ళు ఉండరు. నేను అనుకున్నా ఇంకా వద్దు ఈ మ్యారేజెస్ ఇవన్నీ వద్దు, ఇంకా లైఫ్ ఎవరినైనా అడాప్ట్ చేసుకోవాలి, లేకపోతే మా బ్రదర్ వాళ్ళ పిల్లల్ని అడాప్ట్ చేసుకుందామని అనుకున్నాను. మా మదర్ ఏంటంటే లేదు లేదు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని మళ్ళీ ఫోర్స్ చేసేసారు. చేసేసాక ఇక సరేలే అని చెప్పి మామూలుగా షాదీ.com లో
మీ ప్రొఫైల్ పెట్టారా? నా మీరే పెట్టారా? నేనే పెట్టాను. అప్పటికి ఎప్పుడు ఆఫ్టర్ 4 years నేను డైవర్స్ అయిన సెకండ్ ఇయరే. ఫస్ట్ హస్బెండ్ తో ఎన్ని ఇయర్స్ ఉన్నారు? నేను 1 year ఉన్నాను. 1 year 1 year కంటే తక్కువే ఉన్నాయి. ఇంకా 1 year లో ఇంత ట్రామా చూసేసారు? ఓకే, కంప్లీట్ గా. అంటే ఆయనతో కలిసిలేను, నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉండడం, మళ్ళీ ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళడం, నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉంటూ 1 year నేను ఆయనతో ఉన్నా. 1 year కంటే ఒక 2 months తక్కువ ఆయనతో ఉన్నప్పుడు ఆ ప్రెజర్ అంతా పడలేకపోయానండి. అంటే మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళంటే డేర్ చేయగలుగుతారు, కానీ మన వాళ్ళు కాలేదు. సో నేను ఇలాగా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు రావడం, అమ్మకి అత్తయ్య గారు అని మంచిగా మాట్లాడడం, ఉండడం, తర్వాత ఆయన మళ్ళీ మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండి టార్చర్ చేయడం అంతా చేశాడు. ఇదంతా కంప్లీట్ మొత్తం సెట్ అవ్వదు అని చెప్పేసి మొత్తం కంప్లీట్ డైవర్స్ ఇచ్చేసానండి. ఎప్పుడు బాబు చనిపోయినా 2 years కి. ఓకే, 2 years కి. ఎందుకంటే నేను ఆయనకి ఛాన్స్ ఇచ్చా, మారుతాడు. మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కూడా ఆయన మారుతాడేమోనని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఓకే, 2 years వెయిట్ చేశానండి. నేను అప్పటికి ఎవరి వేరే ప్రొఫైల్ కి వెళ్ళలేదండి, ఎవరిని కూడా నేను టచ్ చేయలేదు ఏమి. ఎందుకంటే ఆల్రెడీ మనకి అంత స్ట్రగుల్ ఉంది, ఇంకా అంత టైంలో ఇక ఎవరి జోలికి వెళ్ళొద్దని ఫిక్స్ అయ్యాను. ఈయనే మారుతాడు అనేసి ఆయన చేంజ్ కోసం 2 years వెయిట్ చేయడం. ఆయన కూడా ఆయన ఈ టైంలో వేరే వాళ్ళని చూసుకోవడం జరిగింది, వేరే అఫేర్ చూసుకోవడం జరిగింది. సో ఇక నేను ఫిక్స్ అయిపోయాను, లేదు అసలుకి నాకు ఈయనకు రాసి పెట్టలేదు, నాకు అర్థమైపోయింది, ఐ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ హిమ్ అనేసి ఇంకా నేను 3rd year కి డైవర్స్ అప్లై చేశానండి. డైవర్స్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇక 4th year అంటే ఈ 2024లో నేను ఇక్కడే జాబ్ చేస్తూ ఉన్నానండి. జాబ్ చేస్తూ అంటే నాది కంప్లీట్ అయిపోయింది, బీటెక్ కంప్లీట్ అయిపోయిన 1 monthకే నేను ప్లేస్మెంట్ వచ్చేసింది, జాయిన్ అయిపోయాను. జాబ్ చేసుకుంటూ మామూలుగా ఒక 2 months అలాగా ఉన్నప్పుడు అమ్మ బాగా ప్రెజర్ చేసింది, ఇంకా నీకు జాబ్ కూడా ఉంది, ఇంకేముంది మ్యారేజ్ కి నువ్వు ఇంకా మూవ్ అవ్వచ్చు, ప్రొఫైల్ పెట్టు, లేకపోతే వాళ్ళకి తెలియదు కాబట్టి మిమ్మల్ని పెట్టమన్నారు. అవును, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పు అని చెప్పారు. చెప్తే ఓకే సరేలే ఇప్పుడు ఒకసారి చూద్దాం. అప్పటికి నాకు ఇంట్రెస్ట్ లేదండి, సరేలే చూద్దాం, ఎందుకంటే అందరూ ఇంతే ఉండరు కదా, సో చేంజ్ ఉంటది, మంచోళ్ళు కూడా ఉంటారు అనేసి నేను shaadi.com ప్రొఫైల్ పెట్టాను. December 1st ప్రొఫైల్ పెట్టాను. చాలా వచ్చినాయి, చాలా ప్రొఫైల్స్ వచ్చినాయి. నేను అందరి బ్లాక్ చేసుకుంటూ అందరు హాయ్ అని చెప్పడం, వాళ్ళ ప్రొఫైల్ సెండ్ చేయడం, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని యువర్ ప్రొఫైల్ అని పెట్టి అందరికి నేను రెస్పాండ్ ఏమి ఇవ్వకుండా బ్లాక్ డైరెక్ట్ పెట్టేసి, ఆ తర్వాత ఈయన బట్ హీసో అన్న ఎందుకు అనిపించింది? మన దేశం కాదు అసలు, మనం మనిషి కాదు, ఎక్కడో మనిషి, ఎలా నమ్మారు అసలు? అవునండి, నేను అనుకున్న ఫేక్ ప్రొఫైల్ అనుకున్నా. ఫేక్ ప్రొఫైల్ ఇది కంప్లీట్ గా ఫేక్ ప్రొఫైల్ అయి ఉంటది. ఎవరో వేరే అతని ఫోటో పెట్టి ఇలా పెట్టుకున్నాడు అనుకున్నారా? ఓకే, మామూలుగా నేను డైరెక్ట్ బ్లాక్ చేయొచ్చు, కానీ నేను ఎందుకు మాట్లాడానంటే ఫేక్ ఇట్లా చేస్తారా అనేసి ఒక లెసన్ నేను ఆయనకి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన. మంచిగా తిట్టి మొదలు పెడదాం అనుకున్నాను, మంచిగా తిట్టి మంచిగా ఆయనకు అర్థమయ్యే బుద్ధి చెప్దాం అనుకున్నాను. బుద్ధి చెప్పి చక్కగా ఆయన జీవితంలో మంచిగా ఎలా ఉండాలి ఏంటి చేద్దాం అనుకున్నాను. సో ఈయన కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము. అదే నేను అడిగాను ఆయనకు, I think you were fake account, right? అని అడిగానండి. అడిగితే లేదు నేను అలాగ ఫేక్ కాదు, నేను ఒరిజినల్ అని చెప్పి ఆయన డైరెక్ట్ పిక్ సెండ్ చేశాడు. అయితే కానీ నా పిక్ అడగలేదండి, ఆయన నా పిక్ అడగలేదు. మామూలుగా బంగారం అంటారు, కంప్లీట్ బంగారం అంటారు. నేనైతే ఆయన ఫస్ట్ అంటే నార్మల్ గా నేను అప్పటికీ చూస్తున్నా, ఆ ఫేక్ ఏజ్ ఉంటది, అమ్మాయిలు ట్రాప్ చేస్తారు వీరంతా అని అనుకున్నా. కానీ
ఆయన అసలు ఫోటో అడగలేదు, ఒక నేమ్ అడిగారు, ఎక్కడ నుండి అని అడిగారు. అడిగి ఆయన నేను చెప్పాను ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసరికి ఇంకా ఆయనకి ఇంకా హ్యాపీ, ఎందుకంటే ఇండియన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. అది ఎందుకు అనేది ఏంటంటే మన అంటే అప్పుడు రూలింగ్ అప్పుడు బ్రిటిషర్స్ వి కేమ్ హియర్ ఫర్ రూల్ యూ ఇండియన్స్ అంటే మనందరం నమస్తే నమస్తే అని పొలైట్ గా చెప్పడం అదంతా కూడా ఈయనకి చాలా నచ్చింది. I'm a student of history and I love Gandhi. He's an amazing person. That is what I love. Very amazing, very long and dramatic history. That is what I love about India. It's so treasurable. ట్రస్టబుల్. చాలా అంటే మనం ఏదైనా మాటిస్తే నిలబెట్టుకుంటాము, అలాగే మన ట్రస్టీ పర్సన్స్ ఎక్కువ ఉంటారు. అవును, అలాగే మన కంట్రీ కూడా పీస్ఫుల్, హార్డ్ వర్క్, అంతేకాకుండా సాంప్రదాయాలు ఆచారాలు చాలా మన కల్చర్ మన ట్రెడిషన్ అంతా కూడా ఆయన ముందు తెలిసి అలాగే నాకు ఇండియన్స్ అంటే చాలా ఇష్టం, నేను ఇండియన్స్ నే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ మీ గురించి నేను తెలుసుకోవాలనేసి అలా మేము కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేసామండి. అది December 8th ఈయన ప్రొఫైల్ వచ్చింది. అప్పటి నుండి మేము ఇక చాటింగ్ లోనే ఉన్నాం. ఆయన వాయిస్ కాల్ తప్ప వీడియో కాల్ చేసేవాళ్ళు కాదు, అది కూడా వాయిస్ కాల్ 1 month తర్వాత. అప్పుడు దాకా మెసేజ్ వాయిస్ మెసేజ్ దాంతోనే మాట్లాడాము. అలాగా ఆయన ఫ్యామిలీ గురించి చెప్పారు. నా ప్రొఫైల్ లో వచ్చేసి నేను డైవర్స్ అనే మెన్షన్ చేశానండి. ఆయనకి చెప్పేశారు ముందే డైవర్స్ అని చెప్పేసాను. అలాగే 1 kid ఉండే కానీ హీ డైడ్ అని చెప్పేసాను. సో అదంతా చూసే ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆయన ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఆన్ యూ అని చెప్పారు. మళ్ళీ అంతేకాకుండా ఆయన పాస్ట్ అంతా చెప్పారు నాకు. ఓకే. To be honest, I choose this Shadi.com because it was Indian. I decided very clearly that I wanted to move to India and make a life there. So I found myself an Indian dating site. And ఆయన ఇండియా పీపుల్ కోసమే షాదీ చేసుకున్నారా? ఓకే ఓకే. అలాంటి ఒక యాప్ దీంట్లో ఇక్కడ ఇండియా పీపుల్ ఉంటారన్న ఒక థాట్ తోనే ఆయన చేశారు. ఓకే, అవునండి. అలాగా ఇక తర్వాత ఇక అంటే ఫారినర్ అని కాదు, చాలా మంది ఫారినర్ ఏదైతే ఏంటి చేసేసుకుందాం అని అనుకుంటారు. ఆయన అంటే ఫస్ట్ టైం మేము వీడియో కాల్ లో క్రిస్మస్ రోజు అప్పుడు వీడియో కాల్ లో మాట్లాడాము. 25th. అయితే అప్పుడు నేను అంటే 1 time మాట్లాడాము మేము వీడియో కాల్ లో. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చెప్పేశారు నేను ఇండియాకి వచ్చేస్తున్నా, మనం మ్యారేజ్ ఫిక్స్ చేసేసుకుందాం అని చెప్పారు. ఓకే. అయితే ఎలా నమ్ముతాము అంటే నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశా కదండి. ఆయన అది పక్క స్టేట్ కాదు, పక్క ఊరు కాదు, ఒక వేరే కాంటినెంట్ యూరోప్ లో నుండి ఇంకా వేరే కంట్రీ జర్మనీ వెళ్ళాలి. అంటే యూరోప్ నుండి జర్మనీ వెళ్ళి జర్మనీ నుండి ఇంకా ఆయన ఉన్న ప్లేస్ కి వెళ్ళాలి. ఓకే. సో ఇంత లాంగ్ ట్రావెల్ కనీసం 4-5 days పడుతుంది, 4 days పడుతుంది. ఇంత 4 days జర్నీ ఈయన చేసి వస్తున్నారంటే మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఆయన వచ్చి కూడా మళ్ళీ ఏమైనా ఇక్కడ ఫాల్ట్ ఏమైనా అయిందంటే మనం సర్ది చెప్తాము, ఏదేమైనా ఎందుకు ఏంటని సర్ది చెప్తాము. మళ్ళీ ఆయన మూవ్ అవ్వాలి. దీనంతటికి ఆయన ఎంత డేర్ చేసి ఉండుండొచ్చు. అక్కడ నుండి రావడం అంటే చాలా ఆయన నన్ను కంప్లీట్ 100% నమ్మే వచ్చారు. కాబట్టి నేను కూడా అంత నమ్మకంగా ఉండాలి ఆయనకు అనేది నేను ఆయనని అంటే నేను నమ్మకుంటుంటే అది నా ఫాల్ట్ అవుతుంది. సో ఐ హావ్ టు ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ అనేసి నేను పర్వాలేదు అంటే స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసిన పర్సన్ ని నమ్మడంలో ఇప్పుడు ఒక మెట్టు ముందేయడంలో తప్పు లేదు అని చెప్పేసి నేను ఆయనకి ఓకే రండి అని రండి, మీ ఇష్టం, మీకు ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు రండి అని చెప్పాను. చెప్తే ఆయన నేను యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ హవరే వీసాకి అప్లై చేశారండి. ఓకే. వీసాకి అప్లై చేశారు, అదంతా కంప్లీట్ అయిపోయింది. ఆయన రావడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి వితిన్ 4-5 days అయిందండి. వచ్చి అప్పటికి అంటే అక్కడ టైమింగ్ ఇక్కడ టైమింగ్ చేంజ్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది.
అయితే ఆయన నాకు వచ్చేసి ఎప్పుడు చెప్పారంటే, నేను కరెక్ట్గా మిడ్ నైట్ 2కి ఉంటాను అని చెప్పారు. అయితే నేను అనుకుంటున్నాను ఆయన ఎప్పుడు చెప్పారు, మా మ్యారేజ్ అయింది 27th, మేము వీడియో కాల్లో 25th మాట్లాడుకున్నాం. అప్పటికే ఆయన జర్నీ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మెసేజెస్లో నేను చెప్పాను, మరి ఇండియాకి నేను వస్తానని ఆయన అడిగితే ఓకే రండి అని నేను నార్మల్గా ఏదో చెప్పాను. ఆయన వచ్చిన 2 daysకి మీకు పెళ్ళి అయిపోయింది? ఆయన వచ్చిన 2 daysకే మాకు మ్యారేజ్ అయిపోయిందండి. నేను చెప్పాను ఆయనకి, మరి ఆగుదామంటే ఆయన లేదు లేదు మ్యారేజ్ అయిపోవాల్సిందే మ్యారేజ్ అయిపోవాల్సిందే అని చెప్పారు. నా కోసం ఆయన ఎయిర్పోర్ట్ లో 12 hours వెయిట్ చేశారండి. ఓకే. టైమింగ్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆయన చెప్పిన టైమింగ్ కి నేను రేపు ఇప్పుడు కాదులే అని అనుకున్నా, రేపు మిడ్ నైట్ అనుకున్నా. ఆయన ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకా చెప్పారు నేను ఇండియాలో ల్యాండ్ అయ్యానని చెప్పారు ఈ రోజు నైట్. రేపు నైట్ కదా, ఈ రోజు కాదు కదా. అయ్యో ఏంటిది టైమింగ్, నేను వేరేగా అనుకున్నట్టున్నాను. అంటే అక్కడ ఇక్కడ టైమింగ్ డిఫరెన్స్ కదా. ఆయన చెప్పింది నాకు ఓకే రేపు అన్నట్టు అర్థమైందని నేను ఆ మిడ్ నైట్ అప్పటికప్పుడే నేను మా ఫాదర్ మా బ్రదర్ ముగ్గురు జర్నీ స్టార్ట్ చేసామండి మా ఊరు నుండి. ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చారు, కూర్చున్నారు. వస్తున్నా అంటే 5 minutes లో ఉంటా అని చెప్తానండి. 350 kilometers హైదరాబాద్కి ఇంకా మా ఊరికి. ఏంటంటే ఆయన భయపడకుండా ఉండాలని వస్తున్నా 5 minutes అనుకుంటూ 12 hours చేశానండి. 12 hours అయింది. ఆయన 12 hours వెయిట్ చేశారు. నేను అక్కడ నుండి వచ్చాము అంటే ఆయన మిడ్ నైట్ వచ్చారు, మేము రీచ్ అయ్యేలోపు ఆఫ్టర్నూన్ అయింది. ఓకే. అన్ని అవర్స్ అక్కడ వెయిట్ చేశారు. అయినా కూడా నన్ను తిట్టలేదు. తిట్టకుండా అమ్మా వచ్చేసావా, ఇప్పటికైనా వచ్చేసావా, అమ్మా వచ్చేసావా. మీరేనా ఎలా గుర్తుపెట్టారు? మిమ్మల్ని చూడలేదు కదా అసలు. మా బ్రదర్ అండి అంటే పిక్చర్ పంపారు, అంటే ఫోటో పంపారు. నేను కూడా అంటే డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయడం కష్టమే అనేసి ఎతుకుతూ ఉన్నాను. కానీ మా బ్రదర్ కరెక్ట్ గా ఐడెంటిఫై అక్క అదిగా బావా అక్క అదిగా బావా అనేది ఐడెంటిఫై చేసేసాడు. ఏమంటే ఈయన నన్ను తొందరగా గుర్తుపట్టారు. ఇక ఆయన చాలా డిస్టెన్స్ లో ఉన్నప్పుడే గుర్తుపట్టి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. అసలు నేను చాలా షాక్ ఫస్ట్ టైం చూడగానే. అన్నిట్లో ఫారినర్ కదండి, ఫారినర్ ని నేను చూడడం ఇది ఫస్ట్. ఫారినర్ నేను షాక్ లో ఉన్నా. ఎయిర్పోర్ట్ లో అందరూ చాలా మంది వస్తూ ఉంటారు, ఫారినర్స్ చూస్తుంటారు లేదా, అందరు అట్లానే ఎగ్జైట్మెంట్ షాకింగ్ గా చూస్తున్నారు. చూస్తుంటే ఇక అప్పుడు ఇక ఇంకా వచ్చేసామండి ఇంటికి డైరెక్ట్. అప్పటికి ఈయన వచ్చే ముందే మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసాం. ఈయన ఫస్ట్ మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, అప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చారా లేకపోతే? అంటే వచ్చి మళ్ళీ వెళ్ళారు ఆఫీస్ కి, వచ్చారు గెస్ట్ కి వచ్చారు, వచ్చి విజిట్ చేశారు. మీ ఆఫీస్ కి? మా ఆఫీస్ కి. నేను మా మేనేజర్ సార్కి చెప్పానండి, ఇట్లాగా అంటే మా కంపెనీకి రిలేటెడ్ ఆయనకి ఓన్ కంపెనీ ఉన్నది. సో ఆ కంపెనీకి సంబంధించి మరి ఏమైనా అంటే బాండింగ్స్ ఏమైనా చూద్దాము, లేకపోతే లేదు కానీ జస్ట్ నార్మల్ గా అయితే నేను ఒకసారి వస్తాను అని చెప్పారు. ఓకే అని చెప్పి ఆయనకి మా అడ్రస్ అంతా ఇచ్చాను. వచ్చారు, విజిట్ అయ్యారు, మామూలుగా చూసారు. తర్వాత మేమిద్దరం అదే ఆఫీస్ లో అందరి ముందే మాట్లాడుకున్నాం. ఆయన చెప్పారుగా నేను మళ్ళీ వస్తాను, స్పెషల్ గా అందరి ముందే చెప్పేశారు. మేము షాదీ.com లో ఇట్లాగా కలిసాము, నేను ఈ అమ్మాయినే మ్యారేజ్ చేసుకోబోతున్నాను అని అందరి ముందు చెప్పేశారు. నేనే షాక్. ఏంటంటే అప్పటికి నేను ఫ్రెండ్స్ లాగే ఉంటారు ఫారినర్స్ అంటే, ఇక అంతే కదా, సరే ఫారినర్ ఫ్రెండ్ ఉండడం కూడా హ్యాపీ కదా అని అనుకున్నా. అందరి ముందు ఇట్లా మ్యారేజ్ ప్రొఫైల్ ని ఆయన రిలీజ్ చేసేసి కన్ఫర్మ్ చేసేసరికి నేను షాక్ అవడం జరిగింది. ఆయన నేను ప్రెజెంట్ నాకు ఒక చిన్న పని ఉంది, నేను ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ అవుతాను అని చెప్పారు. చెప్తే ఓకే అండి అని నేను చెప్పాను. అందరు కూడా నార్మల్ గానే తీసుకున్నారు. అంటే ఏదో చెప్పేసారులే అన్నట్టుగా అందరు అనుకున్నారు. ఇక నాకు ఉంది, నమ్మకం అయితే ఉందండి, ఆయన మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా నన్ను మ్యారేజ్ చేసుకుంటారు అని నేను నమ్మకం ఉందండి.
ఆయన వెళ్ళారు. నెక్స్ట్ డే నుండి మా కొలీగ్స్ అందరు మీ యూరప్ లవర్ వస్తారు, మీ ఉడ్బి వస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు, వెయిట్ చేయి అంటున్నారు. చాలా మంది అంటే కొంతమంది ఉంటారు కండి ఇన్సల్ట్ చేసేవాళ్ళు. నువ్వు ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటూ నీ లైఫ్ మొత్తం అయిపోతుంది, ఆయన వచ్చినప్పుడు చూద్దాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇలా చెప్తారు, ఏదో మంచిగా చెప్తారు కానీ అదంతా నిజంగా నమ్మటం ఎలా, అలా ఎలా నమ్ముతావు, అదేమంత నమ్మేదేం కాదు అని చెప్పారు. కానీ ఆయన వెళ్ళిన 1 week లోపే మొత్తం ఆయన వర్క్ అక్కడ ఏమైతే ఉందో కంప్లీట్ చేసుకున్నారండి. ఎమ్మటే రిటర్న్ అవుతున్నా అని ఆయన జర్నీ లో ఉన్నప్పుడే ఇంకా జర్మనీ వచ్చేసారు. అప్పుడు చెప్పారు నాకు, నేను ఇండియాకి వస్తున్నా, నేను మ్యారేజ్. ఆయన చెప్పి ఎన్ని months కి వచ్చారు మళ్ళీ తిరిగి? మళ్ళీ ఎక్కువ 1 month అండి, ఎక్కువ 8 months ఏం కూడా కాలేదు. 1 month. 1 month అంతే. 1 month లో వచ్చేసారు. చెప్పి వెళ్ళి 1 month లో వచ్చి ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసేసుకున్నారు. ఓకే. ఇంకా ఇంతకంటే ఇంకా నమ్మడానికి ఏముంటదండి. మాట ఇచ్చి నెరవేర్చుకున్నారంటే దీంతో మనం అర్థం చేసేసుకోవచ్చు. అవును. ఇంకా ఆయన నేను అనుకున్న ఒక 2-3 months అవుతుందేమో, అవుతే ఖచ్చితంగా అంటే రావడం కష్టమైపోయింది, ఎందుకంటే ఇన్ని మంత్స్ డిలే చేశారంటే అని అనుకున్నా. కానీ 1 month లోనే ఆయన అంటే 1 month కి ఒక 2-3 days ఇంక్రీజ్ అవ్వచ్చు. అట్లాగా అప్పట్లోపే రావడం, జర్మనీకి అంటే ఆఫ్ ఆఫ్ ది నియర్ టు యూరప్. అక్కడికి వచ్చిన తర్వాత నాకు చెప్పేశారు, నేను ఇండియాకి వచ్చేస్తున్నా నీకోసం అని చెప్పగానే షాక్ అండి. అసలు అమ్మో, అసలు నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. ఆ ఎగ్జైట్మెంట్ లో అసలుకి మా ఫ్రెండ్స్ అందరికి నేను ఇంకా అనౌన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ అప్పటికి కొంతమంది నమ్ముతున్నారు, హ్యాపీ ఫీల్ అవుతాను. కొంతమంది ఏంటంటే వచ్చి విజిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారులే అమ్మా, నువ్వేం బాధపడకు అని అనడం, అట్లాగా ఇన్సల్ట్ చేయడం కూడా అట్లాగా ఉండే. కానీ నేనేం పట్టించుకోలేండి, ఏం పట్టించుకోలేదు. మీరందరికీ ఆయన నాకు మ్యారేజ్ చేసుకుని నన్ను మిమ్మల్ని ఒక లైఫ్ ని ఇక్కడ బిల్డ్ చేసుకుని కంటిన్యూ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుందిలే, నేను వెయిట్ చేయగలుగుతాను అంతలోపు, కానీ మీకే అంత పేషెన్స్ ఉండాలి అనేసి వాళ్ళకి నేను రెస్పాండ్ కూడా అవ్వడం జరిగింది. సో అలాగా ఆయన వచ్చేయడం జరిగింది. నా కోసం 12 hours వెయిట్ చేసి మళ్ళీ మేము మూవ్ ఆన్ అయ్యి మా విలేజ్ కి. అక్కడ 2 days లోపు మొత్తం అరేంజ్మెంట్స్ అయిపోయినాయండి. మ్యారేజ్ అరేంజ్మెంట్స్ ఆయనే చెప్పారు వచ్చే ముందు, అరేంజ్మెంట్ చేసేసాయి 27th. మరి ఎప్పుడు మ్యారేజ్? యాక్చువల్ గా నేను ఒక క్వశ్చన్ అడగాలి. స్టీక్ కదా పేరు పలకడం కూడా రావట్లేదు. స్టీక్ గారు, యాక్చువల్లీ యూ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 12 hours in airport. Did you get any doubt on her? I didn't get doubt on her, but why do I have to sit there for 12 hours? And, so it was a misunderstanding, but it was annoying to sit for 12 hours. But when she came, it was so amazing. I hugged her, and it was so amazing when she came. If she didn't come, what do you do? Well, I'm used to travel, so I don't get scared. If she didn't come, I would go for adventure. అసలు ఆయన ఎంత అంటే మనమన్నా ఒకళ్ళని మోసం చేయగలిగే అంత ఇది ఉంటుంది తప్ప ఆయనకి అసలు ఎదుటి వాళ్ళని ఎలా మోసం చేయాలో కూడా తెలియదేమో. అదంత చిన్న పిల్లల అంటే ఒక చిన్న బాబులా అనిపిస్తున్నారు. ఈజ్ లైక్ జస్ట్ స్మాల్ కిడ్ బిహేవియర్, చాలా చిన్నగా అనిపిస్తున్నారు. ఇంకా ఆయన నవ్వుతుంటే క్యూట్ అనిపిస్తుంది. Your smile is very nice. Oh, thank you. Thank you. Okay. మిమ్మల్ని చాలా ట్రస్ట్ చేస్తున్నారు ఆయన, నాకు అర్థం అవుతుంది. కంప్లీట్ గా అండి, ఎందుకంటే నేను ఆయనకి నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఇంకొక అంటే మీ ఎక్స్ లాగా కాదు, ఎందుకంటే నా లైఫ్ లో కూడా ఇలా జరిగింది. సో నేను ఒక ట్రూ లవ్ కోసం వెయిట్ చేశాను, నాకు ట్రూ లవ్ దొరికింది ఇప్పుడు. సో నేను ఈ ట్రూ లవ్ నేను అసలు వదులుకోను అని చెప్పి ఆయనకి నేను కంప్లీట్ గా సరెండర్ అయిపోయాను. ఓకే, గాడ్ గిఫ్టెడ్ హస్బెండ్ అన్నమాట.
గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ లాగా గాడ్ గిఫ్టెడ్ హస్బెండ్. అవునండి. God gifted wife. ఓకే. యాక్చువల్లీ హీస్ వెరీ ఎక్స్ప్రెసివ్. నేను అనుకున్నాను హీస్ వెరీ అంటే హీస్ ఇంట్రోవర్ట్, ఈయన ఏం మాట్లాడలేరు అని, బట్ హీస్ ఎక్స్ట్రోవర్ట్. అవును. ఓకే. అండ్ ఈ పెళ్ళైన తర్వాత ఆయన ఇంకిక్కడే ఉండిపోదాం అనుకున్నారా, లేకపోతే మీరు వెళ్ళిపోతారా? అంటే ఇక్కడే సెటిల్ అవుతున్నామండి. ఈయన మీకోసం ఇక్కడే ఉంటారన్నారా? కంప్లీట్ గా అండి. ఓకే. చాలా వరకు అసలు నాకు ఇక్కడ బాగా నచ్చిన ఈ విషయం ఏంటంటే, ఆయన మీకోసం ఒక ప్రొఫైల్ ని చూసి ఆ మనిషిని అర్థం చేసుకొని యూరప్ నుంచి ఇక్కడికి రావడం ఒక ఎత్తు, పెళ్లి చేసుకోవడం ఇంకొక ఎత్తు, ఆ మనిషి కోసం ఇక్కడే ఉండిపోతాను అనడం అంతకన్నా అల్టిమేట్ అసలు. అవునండి. నిజంగా బంగారమే ఈ మనిషి. ఖచ్చితంగా అండి. డైమండ్ అని కూడా అనుకోవచ్చు. డైమండ్ అని కూడా అనుకోవచ్చు. ఓకే. స్టీక్ గారు, వై డిడ్ యూ లైక్ హర్? She gives her heart, she gives everything. I never seen that before, and of course she's beautiful too, but the most important is she gives. Okay. That is so amazing with her, and she's so kind and loving and smart, funny, and yeah, that's what I can say. Okay. How did you trust like so much her? Why I trust her? Why did you trust her so much? Well, I've been through a lot of profile on this Charlie.com, but this was the one I just knew it when I met her. Yeah. I just knew we get connection and chemistry. So we got the chemistry and connection very fast, and that's important in a relationship to have good chemistry. Okay. ఎంత చక్కగా నవ్వుతున్నారు ఆయన, అసలు చాలా బాగా అనిపిస్తుంది ఆయన నవ్వుతుంటే. అంటే కొంచెం సేపు నవ్వితే బాగుంటుందేమో అనిపిస్తుంది, అంత చక్కగా నవ్వుతున్నారు, చిన్న పిల్లాడిలాగా. ఇంకొకసారి నవ్వండి. Yeah, she's asking you a smile. Oh yeah. Thank you. ఎంత ముద్దుగా అనిపిస్తుంది ఆయన నవ్వుతుంటే. చిన్న పిల్ల. అసలు నిజం చెప్పాలంటే ఏదో బాగా ఓవర్ చేస్తున్నాను అని అనుకుంటారు కానీ నా దిష్టి తీయాలనిపిస్తుంది ఆయన నవ్వుతుంటే. అంత చక్కగా చిన్న బేబీలా అనిపిస్తున్నారు నాకు. అవునండి. చాలా చక్కగా చిన్న పిల్లాడి మనస్తత్వం అనుకోవాలి. అవునండి. అసలు నేను ఫస్ట్ టైం ఆయన చూసాక అసలు నా మొహానికి ఏం దొరకలేదు అనేసుకున్నా నేను. నేనేమో బ్రౌన్, ఆయనేమో వైట్. అసలుకి చాలా మంది బాయ్స్ వైట్ గా అమ్మాయిలు చాలా ఇష్టపడతారు. అసలు నేను బ్రౌన్ ఉన్నా ఎట్లా ఇష్టపడ అని అనుకున్నానండి. కానీ ఆయన కరెక్ట్ చెప్పిందంటే బ్రౌన్ గా ఉన్న వాళ్ళే ఎక్కువగా బ్యూటిఫుల్ గా ఉంటారు. అలాగే కానీ నువ్వు బ్రౌన్ గా ఉన్నావేమో కానీ నీ హార్ట్ మాత్రం చాలా ప్యూర్ వైట్ గా ఉందని డైలాగ్. ఓకే. ఇంకా కంప్లీట్ పడేశారు. బట్ మీ ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించారు మరి? నేనే మాట్లాడానండి. మీరు మాట్లాడారు? ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ కి వదిలేశాను. ఇప్పుడు మాత్రం నా ప్రిఫరెన్స్ మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే అని నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా సరే నీ ఇష్టం రా. వాళ్ళ పేరెంట్స్ మరి? మా అత్తయ్య వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మొత్తం అందరూ ఒప్పుకున్నారు. మా అత్తయ్య గారు, మా సిస్టర్, ఇలా వాళ్ళందరూ కూడా వదిన గారు వాళ్ళందరూ వైట్ గా ఉంటారు. అందరు వైట్ లో నేను ఒక్కదాన్ని బ్రౌన్ తల వేరుస్తా ఉంటాను. ఓకే. చెప్పండి. ప్రెసెంట్ అయితే అందరూ హ్యాపీగా మాట్లాడుతున్నారండి నాతో, ఏ ప్రాబ్లం లేదు. అందరూ కూడా అంటే వాళ్ళు కలర్ డామినేషన్ గురించి అయితే ఎప్పుడు మాట్లాడలే అండి నా దగ్గర. సో దాంతో అర్థమైపోయింది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా పొలైట్. అండ్ ఏంటంటే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే నమ్మదగిన ఫ్యామిలీ, ఇంకా మనం కంప్లీట్ గా ట్రస్ట్ చేయొచ్చు. ఓకే. బట్ ఆయన ఇక్కడికి వచ్చేసారు కదా, మరి మీరు అన్నట్టే సడన్ గా టైమింగ్స్ చేంజ్ అవుతాయి, స్లీపింగ్ అవర్స్ చేంజ్ అవుతాయి, ఫుడ్ స్టైల్ చేంజ్ అవుతుంది, మొత్తానికి లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది. మరి ఆయనకి ఎలాంటి ఇబ్బంది అనిపించట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఒక 1 వీక్ దాకా అంటే మాకేమో ఐడెంటిఫై అవ్వలేదండి. కానీ ఆఫ్టర్ 1 వీక్ ఇక్కడ ఫుడ్ నేను ట్రై చేస్తాను అని చెప్పి ఆయన స్పైసీ ఫుడ్ తీసుకోవడం,
బేసికల్గా వాళ్ళు స్పైసెస్ ఎక్కువ తినరు కదా. అసలు స్పైసీనే వాళ్ళు ముట్టుకోవారండి. ఓకే. స్పైసీ అంటే ఓన్లీ టొమాటో సాస్, ఓకే. కెచప్ అంతే ఇక. అందుకని మించి ఏం స్పైసీ లేదు. ఉమ్, సో ఇక్కడ ట్రై చేశారనమాట. మ్మ్. ఇక్కడ చికెన్ మ్మ్. కానీ స్పైసెస్ బాగా మ్మ్. బిర్యానీ మ్మ్. అవి ఇవి ట్రై చేశారు. కానీ ఆయనకి 1 డే తర్వాత నుండి అంటే ఒక 2-3 డేస్ బాగానే అనిపించింది. కానీ ఆఫ్టర్ 3 డేస్ ఆయనకి ఇక ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ క్లైమేట్ అస్సలు పడలేదు ఇంకా. అది అందుకేనా చేతుల మీద? అవునండి. ఓకే. ఇప్పుడు మనకంటే కొత్త ప్లేస్కి వెళ్ళిపోతే మనకి బ్లడ్ లో చేంజెస్ అవును జరుగుతుంది. అవును. అలాగా బ్లడ్ ఇన్ఫెక్షన్, ఇంకా ఫుడ్ పాయిజన్ అవ్వడం, ఉమ్, ఇక్కడ ఫుడ్ ని డైజెస్ట్ చేసుకోలేకపోవడం, చాలా వరకు వామిటింగ్స్, ఇంకా డయేరియా, హెల్త్ ప్రాబ్లమ్, ఇంకా ఫీవర్, అట్లాగా చాలా Complications చాలా వస్తున్నాయి. కాంప్లికేషన్స్ వచ్చాయండి. ఆయన నా కోసం ఫేస్ చేశారు. అంత ఫేస్ చేస్తున్నా సరే నేను ఒక మాట అడిగాను, మరి ఇంత ఫేస్ చేస్తున్నారు కదా, మరి యూరోప్ వెళ్ళిపోదామా అని చెప్పి అడిగాను. ఉమ్, అడిగితే ఆయన అన్నారు కదా, లేదు నేను మా మమ్మీ డాడీ ఏం చెప్పారంటే ఈయనకు, ఉమ్, మీరు అంటే తెలుగులోనే చెప్పారు, చాలా ఏంటంటే ఫెరేషియస్ గా అనమాట. ఉమ్, నేను ట్రాన్స్లేట్ చేశానండి. మా అమ్మాయి సరే మ్యారేజ్ నాకు మమ్మల్ని ఫోర్స్ చేసింది, ఆయన వచ్చిన 2 days లోపే మ్యారేజ్ అయిపోవాలి, ఉమ్, అందుకని చేసాము. కానీ మాకు నమ్మకం కావాలి, మా అమ్మాయిని మేము పంపలేము, ఉమ్, మా అమ్మాయి ఇక్కడే ఉంటది, మీరే ఇక్కడ ముందు సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత మా అమ్మాయిని తీసుకెళ్ళండి ఏం కాదు ఉమ్, అని చాలా చెప్పారు. ఫస్ట్ ఇక్కడ మీరు సెటిల్ అవ్వండి, అయితేనే మేము నమ్ముతాము ఉమ్, అని చెప్పారు. చెప్పేసరికి ఆ మాట మీద ఈయన ఇంకా నేను ఇంకా అక్కడ వెళ్ళనురా, నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే హనీ నేను ఫస్ట్ మీ పేరెంట్స్ మాటను నేను నిలబెట్టాలి, ఉమ్, ఫస్ట్ మనం ఇక్కడ ప్లేస్ తీసుకోవాలి, మొత్తం ఇక్కడ స్టేబుల్ అయ్యాము అనేది నేను చూపెట్టాలి ఉమ్, అని చెప్పి ఆయనకి అంత హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నా సరే ఉమ్, భరించుకుంటూ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నారండి. మేము చాలా వరకు హాస్పిటల్స్ లోనే స్పెండ్ చేయడం జరిగింది ఆఫ్టర్ మ్యారేజ్. ఆయనకి ఇప్పుడు చాలా వరకు బెటర్ అండి, చాలా బెటర్. బెటర్. ఎందుకంటే ఫుడ్ చేంజ్ చేసేసాను. ఓకే. ఇప్పుడు కొంచెం స్పైసెస్ అలవాటు అవుతున్నాయా? స్పైస్ లిటిల్ బిట్, లిటిల్ బిట్ అంతే, ఎక్కువ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయరు, ఓకే. లిటిల్ బిట్టే. బాయిల్డ్ వెజిటేబుల్స్, ఉమ్, ఇంకా ఏంటంటే ఎక్కువ స్పైసెస్ లేకుండా ఆ, ఉన్నవి. ఇంట్లోనే అంటే మీరు pancakes. ప్రిపేర్ చేస్తారా ఆయన కోసం? నేనే ప్రిపేర్ చేశానండి. ఉమ్, స్విగ్గీ, జొమాటో మన ఉన్నాయి కదా, మన ఎక్కువగా మనం ఏమైనా ఫుడ్ అనగానే మనకు అమ్మా నాన్నలాగా జొమాటో, స్విగ్గీ. ఉమ్, కానీ మేము ఎక్కువ ట్రస్ట్ చేసాము, కానీ అవి కూడా పడలేదండి, ఎక్కువ ఉమ్, ఫుడ్ పాయిజన్ అయిపోవడం జరిగింది. ఓకే. ఇంకా నేనే వద్దని చెప్పేసాను. ఉమ్, డాక్టర్స్ కూడా చెప్పారు, వద్దు స్విగ్గీ, జొమాటో వద్దండి, ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేయడం బెటర్, మీరు అట్లాగా ప్రిఫర్ చేయడం బెటర్ ఉమ్, హోమ్ ఫుడ్ అని చెప్పారు. ఓకే. అప్పటి నుండి నేను కూడా నేర్చుకున్నాను. ఆ, అంటే ఎక్కువగా నాకు కూడా కిచెన్ టచ్ ఏం లేదండి. ఓకే. సో ఇంకోసం నేను వాళ్ళు ఏమైతే తింటారో మా అత్తయ్య గారిని అడగడం, ఉమ్, మా వదిన గారిని అడగడం, ఉమ్, ఇద్దరిని అలాగా ఈయనకి ఒక ఇద్దరిని అట్లా పెట్టుకొని చేశానండి. ఓకే. చాలా వరకు ఇప్పుడు రికవర్ అయ్యారు, ఉమ్, ఇప్పుడు చాలా హ్యాపీ. ఓకే. ఆయన ఒకసారి అడుగుదాం మనం. స్టీక్ గారు, హౌ వాజ్ ఇండియన్ ఫుడ్? Indian food is very spicy. In Norway, we only use salt and pepper in our food. So we don't use spices so much. So it was very different, but it's very good. Biryani is good, and my favorite, garlic naan bread. It's amazing. ఓకే. Do you love biryani? Yes, it's very good. Which biryani you Chicken say? fried biryani. It's amazing. ఓకే. చికెన్ ఫ్రై బిర్యానీ మీకు ఇష్టం? Yes. ఓకే. మరి స్పైసెస్ ఎక్కువ ఉంటాయి కదా? The spices are very strong. So as she said, I ended up with the food poisoning and the hospital of that. So, but I have to get used to it. But it's very good food in India, and I would like to explore more. Okay. What happened to your hands?
The mosquitoes are Yeah. eating me alive here in India, so I am not used to mosquitoes. We only have mosquitoes 1 month in the summer in Norway, so now they are eating me. అది ఇన్ఫెక్షన్ లో ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నారంటే ఆయన, వినాలనిపిస్తుంది, వినే కొద్దీ వినాలనిపిస్తుంది. చాలా చాలా చక్కగా ఉన్నారు ఆయన. అంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, పైకి కొంతమంది అందంగా కనిపించకపోవచ్చు, చూడడానికి ఫిట్ గా స్మార్ట్ గా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ మనసు చాలా బంగారంలా అనిపిస్తుంది. ఈయన నాకు చూస్తే అలానే అనిపిస్తున్నారు. అవునండి, కంప్లీట్ గా. నేను ఫిట్నెస్ ప్రిఫర్ చేయలేదండి. బట్ చాలా మంది చాలా ఇలానే అనుకుంటారు కదా, అబ్బాయి అంటే హైట్ ఉండాలి, వైట్ ఉండాలి, ఫిట్ ఉండాలి, బట్ట ఉండకూడదు, పొట్ట ఉండకూడదు, ఇలాంటి మినిమం పెట్టుకుంటారు కదా. సో మీరు అలా అనుకున్నారా ఎప్పుడైనా? లేదండి, అలా ఎప్పుడు అనుకోలేదు. ఈయన చూసిన తర్వాత అంటే, ఎందుకంటే మన ఇండియన్ పీపుల్ కొంతమంది అలా ఉంటారు. నేను అందరినీ స్పెసిఫిక్ గా అనట్లేదు, కొంతమంది ఉంటారు, ఏంటి అబ్బాయి అంత ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అనే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఎవరైనా అన్నారా? అంటే అన్నారండి. నా ఫస్ట్ వచ్చేసి ఆయన చాలా ఫిట్ గా ఉంటారు, హైట్ ఉంటాడు, చూడడానికి చాలా యంగ్. ఎందుకంటే ఆయన జస్ట్ 22-23 years. సో నేను ఫేస్ ఫిట్ గా ఉన్న వాళ్ళకి హార్ట్ ఉండదు. అంటే కొంతమందికి ఉండొచ్చేమో. అది నేను అది ఫేస్ చేసిన దాన్ని బట్టి అయితే ఫిట్నెస్, పర్సనాలిటీ, అది అవుటర్ మనం కాదు చూడాల్సింది. అవునండి, నేను అది అనుకున్నాను. ఏంటంటే నేను ఆయన హార్ట్ మాత్రం చూసానండి. నాకు కావాల్సింది బెస్ట్ లైఫ్, నాట్ అది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ని చూసేసి మ్యారేజ్ చేసేసుకోవడం అలాగా నేను చేయకూడదు. నేను ఆయన మనసుని తెలుసుకొని ఆయన మనసే నాకు చాలు అని అనుకున్నానండి. అంటే డబ్బు కోసమే చేసుకుంటుంది ఈ అమ్మాయి అనేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఎవరైనా అన్నారా? అలాగా అని అలా కూడా అన్నారండి. కానీ ఏంటంటే అదేం లేదు. ఏదైనా సరే మనకి ఇప్పుడు నేను ఆయనకు చెప్పేశాను, ఇప్పుడు నాకు ₹1 ఇవ్వకపోయినా నీతోనే నేను ఉంటా అని చెప్పేశాను. సో ఇప్పటికీ కూడా ఆయనకి నేను అన్ని ఏం మొహమాట పడనండి. అంటే మామూలుగా ఫారినర్స్ వాళ్ళ వైఫ్స్ అంటే కొంచెం వాళ్ళు ఈక్వాలిటీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. నువ్వెంతో నేను అంతే, నీకు నేను ఇట్లాగా సర్వ్ చేయడం ఏంటి, అంటే నీకు నేను అన్ని ఏంటి చూసుకునేది, నువ్వు ఒక మేడ్ని పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా ఉంటారు. సో అది ఆ కల్చర్ చూసి మనం ఏంటంటే హస్బెండ్స్ ని ఈ సొంత బిడ్డ లేకపోతే సొంత తల్లిదండ్రి, అది సొంత నేనెంతో ఆయనంత అని అనుకుంటాం కదా. సో అలాగా నేను ఆయనకి మొత్తం సర్వ్ చేయడం అయిందండి. ఎందుకంటే ఆయన ఇన్ఫెక్షన్ లో ఫీవర్ లో ఉన్నప్పుడు నేనే దగ్గరుండి బాతింగ్ చేయించాను. ఆయనకి అన్ని చూసుకున్నా. ఆయన స్ప్లిట్టింగ్స్, అన్ఫార్చునేట్ స్ప్లిట్టింగ్స్ మొత్తం వామిటింగ్స్ అన్ని కూడా ఇంట్లోనే అన్ఫార్చునేట్ గా మొత్తం ఆయన ముందే నేనే క్లీన్ చేయడం, ఆయనకు ఎప్పటికప్పుడు ఆయింట్మెంట్స్ ఇవన్నీ పోవడానికి నేనే దగ్గరుండి యూజ్ చేయడం. ఎవరినే ముట్టనిచ్చేదాన్ని కాదు, నా హస్బెండ్ నేనే చూసుకుంటా, ఆయనకి ఏదేమైనా నేనే చూసుకుంటా అని చెప్పి దగ్గరుండి ఆయనకి అంతా నేను చూసుకోవడం జరిగింది. సో ఆ కేరింగ్ అదంతా చూసి ఆయన ఇంకా అమ్మో నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను, నాకు ఇంతకంటే బెస్ట్ వైఫ్ దొరకదు అని ఆయన అనుకున్నారు. నేను కూడా ఏంటంటే ఆయన ఒక్క మాట అనే మనిషి కాదు. మామూలుగా ఏదైనా మన రిలేషన్స్ లో ఉన్నప్పుడు మన డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. మామూలు పక్కన ఊరు ఉంటేనే నువ్వు ఎవరితో ఉన్నావు ఏంటి అని డౌట్స్ ఉంటాయి. కానీ నేను వేరే కాంటినెంట్, వేరే కంట్రీలో ఉండి కూడా ఎవరితో ఉన్నావు ఏంటి అని ఎప్పుడు అడగలేదండి నన్ను. అట్లాగే ఎలాంటి డౌట్ కానీ లేదు. అలాగే నేనేం చేసినా సరే, అంటే వేరే పర్సన్స్తో మెన్స్తో మాట్లాడినా సరే ఆయన వేరే విధంగా చూడలేదు. ఎందుకంటే ఆయనకి నన్ను నమ్మేశారు. నేను మాట్లాడేది కూడా మామూలుగా డాక్టర్స్, ప్రొఫెషనల్స్గా ఆయనకి కేర్కి సంబంధించింది, ఇంకా మా మ్యారేజ్కి సంబంధించింది వీటి గురించి మాత్రమే మాట్లాడతా. కానీ వేరే విధంగా అయితే ఎప్పుడు ఎవరితో మాట్లాడనండి. ఎందుకంటే మనకి తెలుసు, అన్ని లైఫ్ చూసేసాము. ఇంకా చిన్న ఏజ్ లోనే ఇంట్రెస్ట్ ఏముంటది, ఇక ఈయనే నా లైఫ్, ఈయనే మొత్తం, ఏం చూసుకోవాలని ఈయనకే చూసుకుంటా, ఏం మాట్లాడాలని ఈయనతో మాట్లాడేస్తా. కానీ మీరు అన్నది కరెక్ట్. ఎప్పుడైనా
మనకి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు మన హస్బెండే అవ్వాలి ఫస్ట్. అవును, ఖచ్చితంగా మనకి ప్రపంచంలో ఫ్రెండ్స్ ఉండొచ్చు, బట్ మన ఫస్ట్ ప్రియారిటీ హస్బెండ్. ఎప్పుడు హస్బెండే అవ్వాలి. అవును, మన బెస్ట్ ఫ్రెండ్ కూడా హస్బెండే అవ్వాలి. అవును. అప్పుడే మన లైఫ్ అవును. చాలా కొత్తగా కొత్తగా కనిపిస్తుంది. కనిపిస్తుంటది. అవును అవును, ఎందుకంటే మీరు అన్నారు నేను ఏం మాట్లాడాలి అన్న ఆయనతోనే మాట్లాడతాను, ఏం చేయాలి అన్న ఆయనతోనే చేస్తాను అని. అదొక మంచి అందమైన మూమెంట్. దాన్ని నిజంగానే మిస్ చేసుకోకూడదు. ఖచ్చితంగా అండి. ఓకే, స్టీక్ గారు, Yes. ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్, బట్ Okay. యూ డెఫినెట్లీ యూ షుడ్ డూ. అడగచ్చా? కెన్ ఐ What ఆస్క్? that she do? No. Yeah, Do you propose ask, her? you can ask me. Feel free. Do you propose her? Yes, I proposed her. No, she's asking in front of the. Shall I propose you? Yeah. Okay, honey. Would you like to marry me and be my wife? Yes, my honey, I love you so much. I love you. అయ్యో, ఏమని పిలుస్తారు ఇంట్లో మీరు? మేము హనీ అనే పిలుచుకుంటామండి. ఆయన నన్ను హనీ అంటారు, నేను నార్మల్ గా హనీ బన్నీ అని పిలుస్తాను. అర్థం కాల. అంటే హనీ, అక్కడ ఎక్కువగా అందరూ నార్మల్ గా యూజ్ చేసేది అదే. అయితే నేను ఇక్కడ ఈయనకి కొత్తగా వేరే ఏదైనా చూస్ చేద్దాము అని అనుకున్నాను. అన్ని చూడాలి, ఇంకా ప్రెసెంట్ అయితే మేము హనీ హనీ అని పిలుచుకుంటాము. ఆయన మిమ్మల్ని ఏం పిలుస్తారు? ఆయన హనీ అనే పిలుస్తారు. మీరు కూడా ఆయన హనీ అనేనా? నేను హనీ బన్నీ అని. హనీ బనీ. Yes, yes. Honey bun. ఆయనకు బాగా ఇష్టం, అందుకే నేను వేరే చేంజ్ చేయలేదు. ఒకసారి అనండి. యా హనీ బన్నీ. మేమంతా అండి అలానే, అంటే ఆయన మ్యూ మ్యూ అంటారు, నేను 3 times మ్యూ మ్యూ. స్టీక్ గారు, కెన్ యూ ప్లీజ్ టెల్ ఎనీ తెలుగు వర్డ్స్? Telugu? In Telugu? What is that in Telugu, honey? Yeah, she's asking that do you know any Telugu word? Yeah, I know the word of my brother-in-law. I always call him Bamardi. I always call him Bamardi, and he calls me Baba. So I'm in the beginning stage of learning Telugu. అత్తయ్య, Attaya, మామయ్య. Mania. So, but I know how to pronounce the word, so that's not a problem. ఓకే, నేను మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను, తిరిగి ప్రొనౌన్స్ చేస్తారా? Oh, that was long and difficult. You're breaking me. ఓకే, జస్ట్ రైట్ వన్స్. ఓకే Okay, give me again. ఓకే. తీబా, Tiba, నేను Neno, నిన్ను Ninno, ప్రేమిస్తున్నాను. Premistunnanu. అయ్యో, నువ్వంటే No ante, నాకు Naku, చాలా ఇష్టం. Chala istam. అయ్యో, నాకు Naku, నచ్చిన Nachina, వంటలన్నీ Wantalani, చేసి పెట్టవా? Chesi Batwa. ఓకే. హనీ, Honey, ఏం చేస్తున్నావు? Echasno. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మా మా Ma, బావమర్ది Babaji, Bamardi, ఏం చేస్తున్నాడు? Enchasnaru. How cute అసలు, ఎంత చక్కగా పలుకుతున్నారు, ఎంత చక్కగా ప్రొనౌన్స్ చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్. Oh, thank you. ఇంకొకసారి నవ్వరా? What? ఇంకోసారి అని ఏదో మూవీలో విన్నాను కానీ ఈయన అనాలనిపిస్తుంది. ఇంకోసారి నవ్వరా? Oh, ఇంకోసారి, my ఇంకోసారి. I took the challenge. You did this, Oh, honey. thank you, honey. ఇంకొకటి ఏదైనా లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పిస్తాను. క్యూట్ గా ముందు పెడతారు ఆయన పెట్టమంటే. ఎలా? యా ఇలానే. Do you want to kiss me, honey? Can I? Yeah, honey. Mwah. నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆయన మాట్లాడటం కావచ్చు. ఎంత చిన్న పిల్లాడి మనస్తత్వం అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి చిన్న పిల్లాడి మనస్తత్వం.
చాలా చాలా బాగా అనిపిస్తుంది. మీరు నీస్ మీద ఉండి తనకి ప్రపోజ్ చేయగలరా? Oh my god, it's a big task, honey. Oh my god. Okay. Yeah. I'm up for the challenge. Yeah. You want to sit on the knees and you have to propose to me. Okay. Wow. I will do that. My wife, Yeah. my beautiful darling, will you marry me and be my wife in Yes. this life? Yes, my honey. I'm always for you. I'm yours. always for you, my beautiful wife. Oh, my honey. Mwah. Thank you. Hallelujah. Hallelujah. అంటే హల్లెలూయా అనేది అక్కడ ఇక్కడ అంటారని తెలిసి అక్కడ కూడా అంటారా అని? అంటారండి. అది అంటే అది ఫస్ట్ మేబీ హల్లెలూయా ఇస్ ఎ గ్రీక్ వర్డ్ ఆర్ లాటిన్? I think it's, I'm not sure, I think it's Hebrew. యా అది హీబ్రూ లాంగ్వేజ్ అండి. ఓకే ఓకే. So, నాకు ఒక బాబు కావాలి. Say again. నాకు Naku, ఒక Paka, ఒక Uka, బాబు కావాలి. Babu Kalali, బాబు కావాలి. Babu Kalali, ఎప్పుడు ఇస్తావు? Epresto. ఓకే. ఎప్పుడు Epru, నాతో Natu, ఇలానే Elani, ఉండిపో. Unibo. నేను గోదావరి స్లాంగ్ లో నేను మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను, మీరు చెప్పండి. నేను మన అంటే అక్కడ గోదావరి స్లాంగ్ నుంచి నేను కొన్ని వర్డ్స్ చెప్తాను. okay. తీబా, Tipa, ఏం చేస్తున్నావు? Enchasno, అన్నం తిన్నావా? Anatinva, భోంచేసారా? Ponchisara. నా బావమరిది Na Barnardi, ఏం చేస్తున్నాడు? Enchasnatu. ఏం చేస్తున్నాడు? What? ఏం చేస్తున్నాడు? Enchasnatu. Oh, so తీబా, Tipa, నీకు Niku, హైదరాబాద్ లో Hyderabad lo, ఏమన్నా కావాలా? en Cabra, తీసుకో కావాలంటే. Pisco Calan. What's the last? తీసుకో కావాలంటే. Pisco Cavalente. తీసుకో Something like కావాలంటే. that. నీకేమైనా Nikemana, కావాలి అంటే Cavalente. తీసుకో. Tisco. హ్మ్. Oh, Tisco. Yeah. Amazing. I want this Hyderabad, honey. Yeah, Hyderabad is amazing. It's I never seen a so big city before in my life. It's the biggest city I've been to, ఓకే and so much thing is happening. Never sleeps. ఓకే. మీకు ఇండియా అయితే బాగా నచ్చేసింది. Do you like this India? I love India. Bharat is amazing. నాకు Naku, ఇండియా India, బాగా Baga, నచ్చేసింది. Nachesini. I will ask you one thing. Yeah. Is English your native language or any other language? My native language is European, but in Europe we have three main language groups. That is Germanic, Romance, and Slavic. Okay. English, German, and my Scandinavian Norwegian, that's Germanic. Okay. So it's in the same family. Can you please say something in your native language? Ja, jeg heter Stig Eveneide. Jeg elsker India. Godt å være her. Some more. Til alle kjente og ukjente i Norge, kom til India. Herlig å være her. Elsker det. ఓకే. భలే ఉంది నిజంగా. మీరు అన్నమాట కూడా చాలా కరెక్ట్. ప్రేమకి ఏజ్ తో సంబంధం లేదు, కలర్తో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు. ఆ మనిషి మనకి ఎంతవరకు ఇంపార్టెంట్, ఆ మనిషి మనకి అంటే మనం ఆ మనిషిని ఎంత ట్రస్ట్ చేస్తున్నాము, అతను మనకి అంటే మన ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ ఇద్దరి మధ్య బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ. ఇక్కడ వరకు వచ్చి నేను అడిగిన వెంటనే ఐ మీన్
ఏదో నేను తెలియకుండా ఒక మాట అడిగినందుకు మీరు ఇక్కడ వరకు వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా లాస్ట్లో ఒక చిన్న స్టోరీ చెప్తాను అన్నాను కదా. యాక్చువల్గా దే ఆర్ నాట్ యూట్యూబర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. నేను జస్ట్ జర్నీలో కలిసిన ఈ జంటని నేను మీకు కూడా చూపించాలి అన్న ఒక చిన్న ఆతృతతో నేను ఇక్కడ వరకు వెళ్ళిన ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే నాకు ఈ జంటని చూసిన తర్వాత ఏమనిపించింది అంటే నేను ఇంట్రోలో చెప్పినట్టు ప్రేమకి రూపం లేకపోవచ్చు కానీ చాలా వరకు ఇక్కడ మనం గొడవలు పడుతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకే మనం విడాకులు డివోర్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటాం. డిఫరెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి. కానీ నిజం చెప్పాలంటే వీళ్ళ మధ్యలో మనుషులు మాట్లాడుకోవట్లేదు, మనసులు మాట్లాడుకుంటున్నాయి. అందుకే వాళ్ళ మధ్య ప్రేమ అంత చక్కగా ఉందన్నమాట. ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని కోరుకుంటూ థ్యాంక్ యూ.